అందరికీ నమస్తే. నేను మీ నాగయ్య తండు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చాను. అది జేఎల్ మరియు డిఎల్, అదే విధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిఎల్ జేఎల్ నోటిఫికేషన్కి సంబంధించి 29, 30 తారీఖులలో విడుదల చేయడం జరిగింది. సో ఫస్ట్ మనము డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ నెంబర్ 17/2023కి సంబంధించి 30/12/2023 నిన్న మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు డిఎల్లో 240 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే అందులో మొత్తం 240 పోస్టులకు గాను మ్యాథమెటిక్స్ కోసం ఓన్లీ మ్యాథమెటిక్స్ మనకు 17 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 24 జనవరి నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్ 24th నుంచి మనము ఫిబ్రవరి 13th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇది రిటర్న్ టెస్ట్. సో ఇందులో ఏమేమి ఉంటాయి? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లకు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఉన్న ప్యాటర్న్, అంటే 6 months బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్యాటర్న్తో ఎగ్జామ్ కండక్ట్ చేసిందో అదే ప్యాటర్న్, అదే సిలబస్ తోటి జేఎల్ మరియు డిఎల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడుతుంది. సో జేఎల్ డిఎల్ ఎగ్జామినేషన్స్ రెండు కూడా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 సో అప్ టు కన్సర్న్ సబ్జెక్ట్, అప్ టు పీజీ లెవెల్ వరకు కన్సర్న్ సబ్జెక్టు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 విషయానికి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ విషయం లోపల మనకు 10 కాంటెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 10 కాంటెంట్స్ ఏదైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్ కనుక చదువుకున్నట్టయితే 150 క్వశ్చన్స్ అందులోకి వెళ్ళి వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్, అంటే 150 × 2 300 మార్క్స్ కాంటెంట్కు. జనరల్ స్టడీస్కి వచ్చేసరికి 150 క్వశ్చన్స్, 150 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్కి 1 minute చొప్పున మనకు 150 మార్క్స్ ఉంటాయి. 150 + 300 టోటల్ 450 మార్క్స్కు మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. జేఎల్ మరియు డిఎల్ కూడా 450 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ 300 మార్క్స్ మ్యాథమెటిక్స్ కాంటెంట్కి సంబంధించినటువంటి 300 మార్క్స్లో టోటల్గా 10 టాపిక్స్ మనకు ఎలిమెంటరీ నెంబర్ థియరీ, గ్రూప్ థియరీ, రింగ్ థియరీ, కాంప్లెక్స్ అనాలిసిస్, మ్యాట్రిక్స్ థియరీ, వెక్టార్ స్పేస్, ఓడిఈ, పీడీకి సంబంధించినటువంటి టాపిక్స్ డీటెయిల్ కనుక చదువుకున్నట్లయితే మనము ఈ క్వశ్చన్స్ని ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సిఎస్ఐఆర్ సెట్ లెవెల్లో క్వశ్చన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మాకు ఇంతకు ముందు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే మేము సిఎస్ఆర్ లెవెల్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రము బేసిక్ ఫండమెంటల్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. జేఎల్ మ్యాథమెటిక్స్ మరియు ఏపీపీఎస్సీ జేఎల్ మ్యాథమెటిక్స్ కనుక మనము పరిశీలిస్తే, కంపారిజన్ చేస్తే, టీఎస్పీఎస్సీ జేఎల్ మ్యాథమెటిక్స్ నెగిటివ్ మార్కింగ్ లేవు, కానీ ఏపీపీఎస్సీ జేఎల్ మ్యాథమెటిక్స్ కానీ డిఎల్ మ్యాథమెటిక్స్ కానీ నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కు 1/3 నెగిటివ్ మార్క్స్ ఇక్కడ కట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయగలగాలి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పోవడానికి ఆస్కారం ఉంటుంది. జేఎల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఎంఎస్సి కన్సర్న్ సబ్జెక్ట్లో ఎంఎస్సి 50% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మినిమం 18 years నుంచి 42 years మధ్యన ఏజీ ఓపెన్ అభ్యర్థులు ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిజబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 years రిలాక్సేషన్ ఏజీలో ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో జేఎల్ మ్యాథమెటిక్స్ లోపల మనకు ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా జేఎల్ లోపల మనకు ఇచ్చినటువంటి పోస్టులలో 49 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం ఒకటే పోస్టు కేటాయించడం జరిగింది. ఇంటర్ లెక్చరర్స్ సంబంధించి 16/2023 28/12/2023 రోజు నోటిఫికేషన్ వెలువడం జరిగింది. మొత్తం పోస్టులకు కాను 31st జనవరి 2024 నుంచి 20th ఫిబ్రవరి 2024 వరకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది.
సేమ్ ప్యాటర్న్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 300 మార్క్స్, టోటల్ 450 మార్క్స్. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ ఓవరాల్ వచ్చిన మార్కులు బేస్ చేసుకుని వాళ్ళకు జాబ్ కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ లో అక్కడ జేఎల్ డిఎల్ 2 కూడా ఉన్నాయి. డిఎల్లో 49 పొజిషన్స్, జేఎల్లో 29 పొజిషన్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డిఎల్ జిఎల్ కళాశాలలకు అధ్యాపకుల నియామకం కోసం జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్. ఇది కూడా సపరేట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు జరపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో డిఎల్ లోపల మ్యాథమెటిక్స్ లేవు, కానీ స్టాటిక్స్ కు 2 పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. అదే జేఎల్లో మాత్రము మ్యాథమెటిక్స్ కోసం 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జేఎల్ డిఎల్ రిక్రూట్మెంట్లో మ్యాథమెటిక్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, డిఎల్ జనరల్ డిఎల్లో 17 పోస్టులు, జేఎల్లో 1 పోస్టు, అదే తిరుమల తిరుపతి టీడీటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జేఎల్ లోపల 2 పోస్టులు. సో మొత్తం మీద 20 పోస్టులు మ్యాథమెటిక్స్ కేటాయించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గణిత అభ్యర్థులు, మ్యాథమెటికల్ సైన్సెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 20 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఇంకా రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా వాళ్ళ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు జోనల్ వైజ్ కానీ రిజర్వేషన్ కానీ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇకపోతే ఈ జేఎల్ టీటీడీ కానీ జనరల్ జేఎల్ కానీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి దానికి ఎంఎస్సి ఉంటే సరిపోతుంది. కానీ డిఎల్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకు సిఎస్ఆర్ నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఇవి ఉంటే మాత్రమే వాళ్ళు డిఎల్ రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇకపోతే ఏజ్ మాత్రం మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 42. వాళ్ళ యొక్క కమ్యూనిటీ బేస్ చేసుకొని కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇక్కడ కూడా కేటాయించడం జరిగింది. సో మై డియర్స్ ఆస్పిరెంట్స్, ఎవరైతే సీరియస్గా ఈ జేఎల్ డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మేము ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమి ఇవ్వదలుచుకున్నామంటే, ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గతంలో అంటే ఇది 2 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జేఎల్ డిఎల్ మరియు గురుకుల ఎగ్జామినేషన్స్ లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు. కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి టీచర్ల సహాయంతో ఈ రోజు జేఎల్లో అత్యధికంగా మన విద్యార్థులు దాదాపు 450 మార్కులకు కాను 367, 360, 362 మార్కులు అత్యధికంగా మార్కులతోటి మన విద్యార్థులు అందరూ ముందంజలో ఉన్నారు. ఇంకా రిజల్ట్స్ డిస్ప్లే చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారంగా మన ఇన్స్టిట్యూట్ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడం జరిగింది. రీసెంట్లీ టీఎస్సెట్ ప్రకటించిన ఫలితాల్లో కూడా దాదాపు 33 మంది టీఎస్సెట్ క్వాలిఫై కాగలిగారు మా విద్యార్థులు. అత్యధికంగా హైయెస్ట్ స్కోర్ అంటే టాప్ మ్యాథమెటిక్స్లో టాప్ మార్క్ కూడా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. సో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇప్పుడు కంప్లీట్గా మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్ మరియు లైవ్ టెస్ట్ సిరీస్, లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఎగ్జామినేషన్స్లో ఏ విధమైనటువంటి మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేటట్టు మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. సో యాప్ బేస్డ్ ప్రోగ్రామ్, కంప్లీట్గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్. యాప్ మీరు తీసుకున్నట్టయితే కోర్సు లైవ్ క్లాసెస్తో పాటు 1 year వ్యాలిడిటీ ఉన్న రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరైతే ఆ క్లాసెస్ ఆ రోజు వినకుండా ఉంటే వాళ్ళకు రికార్డెడ్ క్లాస్ ద్వారా మీకు అదే రోజు ఈవినింగ్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్ వినడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లైవ్ క్లాసెస్ లోపల క్లారిటీ తోటి మంచి టెక్నాలజీ వాడి 1-to-1 అంటే లైవ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలిగేటట్టుగా మేము ఇంటరాక్షన్ ఉంటుంది. డౌట్ క్లారిఫికేషన్ ఇమీడియట్లీ క్లాస్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా మీరు శాంపుల్ వీడియోస్ చూడొచ్చు. లేదంటే యూట్యూబ్ లోపల ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ దాదాపు 600 గంటల వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. గతం లోపల జేఎల్, మ్యాథమెటిక్స్, సిఎస్ఐఆర్, టీఎస్సెట్ మరియు డిఎస్సి మరియు గురుకుల ఎడ్యుకేషన్ సంబంధించి గురుకుల పీజీటీ, టీజీటీ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పెడగాజీ లోపల మా విద్యార్థులకు పోయినసారి 100 మార్కులకు కాను 97 మార్కులు సాధించే వాళ్ళు ఉన్నారు. సో మీరు దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు యూట్యూబ్ లోపల మేము విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కొరకు మీరు యూట్యూబ్ను మీరు ఫాలో కండి. సో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో గణిత అభ్యర్థుల కోసం నిరంతరం కృషి చేస్తూ మీ అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. సో మీకు మంచి అవకాశం. January 10th నుంచి టైటాన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది.
సో ఎవరైతే బిఫోర్ 10th జనవరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఫీ 5,000 రూపీస్ కమ్ చేయడం జరిగింది. 10,000 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మేము న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేయడానికి 10th జనవరి, అది గుర్తుపెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకుంటే బెటరు. సో ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్.